మనం ఎన్నో మంచి కథలు విని ఉంటాం, ఎంతో మంది చరిత్రలు చదివి స్ఫూర్తి పొంది ఉంటాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే కథ మనందరిది. మన నిజమైన హీరోల కథను ఇప్పుడు చూడబోతున్నాం. వాళ్ళు ఏ తల్లికి పుట్టినా ఈ భరత మాతకు మన కోసం జీవితాలను త్యాగం చేసి మన గుండెల్లో కొలువై ఉన్నారు. వాళ్లే మన సైనికులు. కల్నల్ నీలకంఠన్ జయచంద్రన్ నాయర్ అలియాస్ ఎన్జే జూన్ 18, 1971లో మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో మొదటిసారి ఆయన చేరారు. ఎన్నో ఏళ్లు భారత ఆర్మీలో తన అనుభవంతో ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు. సరైన సమయంలో వేగంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నీలకంఠన్ భారత ఆర్మీకి ఒక ఇన్స్పిరేషన్. నాగా తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు మరాఠా ఇన్ఫాంట్రీని 1999లో మోహరించారు. 1999 డిసెంబర్ 20న సాయంత్రం వేళ తన టీంని తీసుకొని నాగా కొండల్లో ఆయన తమ ఆర్మీ సెంటర్కు వెళుతూ ఉన్నారు. అయితే నాగా రెబెల్స్ కాపు కాచి కొండ కింద అటాక్ చేశారు. మొదట వాహనాల టైర్లను పేల్చేశారు. ఆ తరువాత వరుసగా దాడికి దిగడంతో బస్సులో నుంచి మెల్లగా తన టీంను అడవిలోకి తీసుకువెళ్లిన ఆయన టార్గెట్ చేసిన వాళ్ళనే కాదు, ఏకంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు కూడా నాగా క్యాంపుల మీద దాడి చేసి తుక్కు చేశారు. తన టీంను కాపాడుకునేందుకు ఆయన వీరోచిత పోరాటం చేసి హీరోలా లీడర్ అంటే ఎలా ఉండాలో చూపించారు. ఈ ఘటన చూస్తే ఒక సినిమానే గుర్తుకు రావాలి. మరి అదేమిటో కాదు, ది సర్జికల్ స్ట్రైక్. దీనినే సినిమా లాగా తీశారనమాట. సినిమా స్టార్టింగ్ లో వచ్చే అద్భుతమైన యాక్షన్ సీన్స్ కు ఇదే ఇన్స్పిరేషన్. ఈ ఘటన ద్వారానే అది తీయడం జరిగింది. హీరో పాత్ర నీలకంఠన్దే. ఇలా ధైర్య సాహసాలు చూపించారు కాబట్టే ఆయనకు భారత సర్కారు అశోక చక్ర, కీర్తి చక్ర అవార్డులతో బహుకరించింది. ఈ 2 అవార్డులు పొందిన ఏకైక వీరుడు నీలకంఠన్ జయచంద్రన్ అలియాస్ ఎన్జే. ఇక మరో వీర సైనికుడు బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్పురి. ఆయన చూడడానికి కూడా సింహంలానే ఉంటారు. ఈయన గురించి చెప్పాలి అంటే సన్నీ డియోల్ బోర్డర్ మూవీ చూసిన వాళ్లకు ఈయన పేరు సుపరిచితమే. ఆయన వీరోచిత సాహసాలనే తీసుకొని సినిమాగా తీశారు. అది సూపర్ హిట్ అయింది. 1971లో ఎడారిలో జరిగిన ఏకైక యుద్ధం రాజస్థాన్లోని లోంగేవాలాను స్వాధీనం చేసుకుని జైసల్మేర్ను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ దళాలు హఠాత్తుగా దాడి చేశాయి. అప్పటికే ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడానికి సమయం చిక్కలేదు. పంజాబ్ రెజిమెంటల్లోని తన ఆల్ఫా టీం సైజు కేవలం 120 మంది. పాకిస్తాన్ దళాలు ట్యాంకులతో బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇక మన వైపు తుపాకులు, అలాగే పెద్దగా వాడని రాకెట్ ప్రొపెలర్స్ మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఏమీ లేవు. అప్పటికప్పుడు షెల్ డిటోనేటర్ అలాగే రాకెట్ ప్రొపెలర్తో పాకిస్తాన్ ట్యాంకులను తుక్కు చేశారు కుల్దీప్ సింగ్ చాంద్పురి. ఒక్క ఆయుధంతో ఇంత విధ్వంసం చేయొచ్చా అని ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేశారు ఆయన. పాకిస్తాన్ దూకుడుకు జాబైనా వదిలేసి జైసల్మేర్ దగ్గర కాపు కాయడం, లేదంటే ఎదురు దాడి చేయడం, 2 మార్గాలుంటే నా ప్రాణం ఉండగా పాకిస్తాన్ కుక్కలను ధార్ ఎడారిలో 1/4 కిలో ఇసుక కూడా ఇవ్వనని తన దళాలను సిద్ధం చేశారు కుల్దీప్. ఎయిర్ ఫోర్స్ వచ్చే వరకు కూడా పాకిస్తాన్ ఆధునిక ట్యాంకులను ఇంచు కూడా కదలనివ్వలేదు. మన ఎయిర్ ఫోర్స్ వచ్చాక గంటలో పాకిస్తాన్ కు ప్యాకప్ చెప్పేశారు. 26 ట్యాంకులను 26 బాంబులతో మన ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. తెల్లారేసరికి పాకిస్తాన్ కుక్కలు ఆర్మీ బేస్ క్యాంప్కి పారిపోయాయి. ఓడిపోయి ప్రాణాలతో పారిపోయేవాడు నా దృష్టిలో కుక్క కంటే హీనం. రంగంలోకి దిగితే విజయమో వీర స్వర్గమో చూడాలన్నారు కుల్దీప్ సింగ్ చాంద్పురి. హీరోలా ముందుండి నడిపి గెలిచి భారత పతాకాన్ని ధార్ ఎడారిలో నాటి సెల్యూట్ చేశారు ఆయన. అర్ధరాత్రి మొదలైన మోతను భారత ప్రజలకు నిద్ర లేచేసరికి శుభవార్తగా మార్చేశారు. ఇలాంటి వీరులున్నాక మనం హాయిగా ఉంటాము అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇంతటి పోరాటం చేసిన కుల్దీప్ కు మహావీర చక్ర అవార్డు దక్కింది.